హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతానికి అయితే మనం ఇప్పుడు బుల్షూ దగ్గర ఉన్నాం. ఇక్కడనైతే లక్ష్మీనరసింహస్వామి అవతారంలో మన గణనాథుడు అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. ఇంకా డెకరేషన్ అయితే సగం ఉందంత. ఇంకా చూద్దాం, అయినా కూడా ఒక వీలైతే షార్ట్ అయితే ఒకటి పెట్టేస్తా. ఇక దాని పక్కన ఒక చిన్నపిల్లల వినాయకుడు అయితే పెట్టిండ్రు. ఇది కూడా బాగుంది. డెకరేషన్ అయితే పూర్తి అయిపోయింది. ఇక తర్వాత అట్లా మనం ముందుకెళ్తే శాంతినికేతన్ యూత్ అసోసియేషన్ అని చెప్పేసి ఉన్నది. ఇక్కడనైతే భారీ విగ్రహం పెట్టిండ్రు. ఇది కూడా మస్తుంది. ఇక మనం అట్లా కొంచెం ముంగడికి వస్తే లీడర్స్ యూత్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ లోపట్లోకి పోతే మనకైతే అప్పట్లో ఉన్న మర్రి చెట్లు గుర్తుకొస్తాయి. అట్లా ఊడలన్నీ కట్టి చేసి డెకరేషన్ ఏమి వేసారు, అబ్బా మస్తు వేసారు. ఈ గణేశుడు విషయం అంటావా, మస్తు అంటే మస్తు కూర్చున్నాడు. నిజంగా అచ్చి కూర్చున్నాడేమో అన్నట్లుంది. మస్తుంది. ఇక దాని తర్వాత కొంచెం ముంగడిపోతే ఇంకో యూత్ ఉంది. ఆడనైతే హనుమంతుడు తన గద మీద వినాయకుడిని అయితే కూర్చుని పెట్టుకున్నాడు. చాలా హైట్ ఉంది ఇది కూడా. ఇక మనం నెక్స్ట్ వచ్చేస్తే విశ్వసేన యూత్ వాళ్ళది. మనకు తెలిసిన విషయమే. వీళ్ళు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా సేమ్ అంటే సేమ్ మట్టి వినాయకుడిని అయితే పెట్టేసారు. డెకరేషన్ కూడా పూర్తయింది, మంచిగా వేసారు. గణపతికి తగ్గట్లు కలరింగ్ చాలా అంటే చాలా బాగా చేసారు. ఇక దీని తర్వాత మన ఈ విశ్వసేన వాళ్ళ షెడ్ వెనుకల్ని ఇంకో యూత్ ఉంది, వరల్డ్ యూత్ అసోసియేషన్ అని చెప్పేసి. ఈడ కూడా డెకరేషన్ అయితే జబర్దస్త్ చేసారు. గణపతి కూడా ముద్దుగా. ఇక అట్లా ముంగట్టుకోతే యువసేన యూత్ అని చెప్పేసి ఉంది. ఓకే, ఈడ కూడా మంచిగా చేసారు. డెకరేషన్ బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఈ తర్వాత మనం మెల్లగా వెళ్తే కంఠేశ్వర యూత్ అని చెప్పేసి రైట్ సైడ్లో గల్లీలో ఉంటుంది. మెల్లగా లోపల పోతే లైటింగ్ అయితే అబ్బా వేరేలో. ఫస్ట్ మనం పోగానే ఆదియోగి అంటే మన శివయ్య దర్శనం ఇస్తాడు. ఆ తర్వాత లెఫ్ట్ నుంచి పోయి మెల్లగా అట్లా పోయి చూస్తే గణపతి అనేది నెమలి మీద స్వారీ చేస్తుంది. ఆ డెకరేషను, ఆ లైటింగు బా వేరంటే వేరే వేసారు. వర్త్ అంటారు ఇక అందరూ పోయి చూసిన వాళ్ళందరూ. అట్లా వినాయకుడిని చూస్తే మొత్తం అట్లనే చూడాలనిపిస్తూనే ఉంటుంది. అక్కడ ఉన్న వాతావరణం కానీ చుట్టుపక్కల డెకరేషన్ కానీ మస్తు అంటే మస్తు చేసారు. వర్త్ అంటాను నేనైతే. నైట్లో పోయి వస్తేనే బెటర్ ఉంటుంది. మార్నింగ్ అంటే నైట్కి పోయి వస్తేనే మస్తు అంటే మస్తు ఉంటుంది. మనం నెక్స్ట్ మాట్లాడాల్సింది క్యూటెస్ట్ గణపతి. రజక యువసేన వాళ్ళు పెట్టారు ఈ సంవత్సరం అయితే. ఇంకా బ్లాక్ స్క్రీన్కి మన గణపయ్య ఉన్న క్యూట్నెస్కి, ఆ క్యూట్నెస్ అయితే అబ్బా వర్ణించలేమయ్యా, అంత బాగుంది. నెక్స్ట్ మన అభిషేక్ యూత్ అని చెప్పేసి ఉంది. పోయినసారి భారీ విగ్రహం తీసుకొచ్చారు. ఈసారి కాస్త వెరైటీగానే అయితే తీసుకొచ్చారు. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇవన్నీ నేను ముందే చెప్తున్నా, డెకరేషన్ కావాలనుకుంటే నైట్కి రావాలి. బాగుంది. ఈ గణపతి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక నెక్స్ట్ మనం మున్నూరు కాపు సంఘంకి వెళ్తే వాళ్ళు ఎప్పట్లాగానే డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా వేసారు. ఇక మనం అట్లా మెల్లగా అట్లా లోపలికి పోతే మనకి ఎంట్రన్స్ నుంచి మొత్తం లైటింగ్ ఉంది. అట్లా లోపలికి పోయి చూస్తూ ఉంటే లోపలనైతే పెద్ద గ్రౌండ్లో మాత్రం వేరేగా సెట్ చేసారు మొత్తం అన్నీ. ఫస్ట్ మనం పోగానే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు ఇద్దరు దర్శనం ఇస్తారు. దాని ముంగట శివయ్య ఉంటారు. తెలిసిందే కదా శివయ్య అంటే, ఇక్కడ ఉండాల్సిందే. మంచిగా చేసారు డెకరేషన్. ఇవన్నీ చూసుకొని మెల్లగా లోపలికి ఎంటర్ అయిపోదాం. ఇక చూస్తున్నారా, డెకరేషన్ అయితే మస్తు అంటే మస్తు వేసారు. డెకరేషన్ని మిస్ కావద్దు అనుకుంటే మనం రావాల్సింది నైట్కి.
చాలా బెస్ట్ టైమింగ్ నైట్కి రావడం. డెకరేషన్ కావాలా, గణపయ్యని చూడాలా అనుకుంటే నైట్కి రావాలా అంతే. ఇక మనం ఫార్మర్స్ యూత్ క్లబ్ అంటే గురడి కాపు సంఘం ఆలూరు రోడ్కి అయితే ఉంటుంది. ఇది ఇక మనం వచ్చేసరికి అయితే మనం ఇంతకుముందు వీడియోలో చూపించిన విధంగా అంటే మొత్తం డెకరేషన్ అయితే కంప్లీట్ చేశారు. బెటర్ మొన్నటికి ఇప్పటికైతే మస్తు చేసారు. ఇక మనకు వెంకటేశ్వర స్వామి గురించి తెలిసే కదా, వెంకటేశ్వర స్వామికి 7 దర్వాజాలు అట్లా అని చెప్పేసి ఉంటాయని చెప్పేసి సేమ్ అదే థీమ్ తీసుకొని ఇక్కడ కూడా మస్తు సెట్ చేసారు. ఇక లాస్ట్ ఇయర్ కూడా మంచిగా చేసారు డెకరేషన్, ఈ ఇయర్ కూడా మంచిగా చేసారు. ఒక్కసారి ఇంతకుముందు పెట్టిన వీడియోని అయితే ఒకసారి అయితే పోయి విజిట్ చేసి చూడండి. ఎందుకంటే ఆ వీడియోలో డెకరేషన్ అయితే లేదు, డెకరేషన్ లేకుండా కూడా అంత మంచిగా చేసారు. ఈ వీడియోలో అయితే డెకరేషన్ వచ్చింది మొత్తానికి అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. ఇక మెల్లగా మన హీరో ఎంటర్ అవుతాడు. ఇక మెల్లగా ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం శివుడితోటి. చెప్పినగా మొన్ననే ఒక్కసారి నైట్లో చూడండి, ఆదియోగి దగ్గరకు పోయి చూసినట్లే ఉంటుంది. సేమ్ అచ్చు అంటే అచ్చు గుద్ది పెట్టాడు అనేది. కంపల్సరీ విజిట్ అయ్యింది, నైట్కి మాత్రం కంపల్సరీ విజిట్. దీని లొకేషన్ వచ్చేసి ఆలూరు వై రోడ్కు అంటే జెండా గల్లీ నుంచి ఆలూరు వై రోడ్కి అయితే ఉంటుంది. మస్తు చేశారు. సేమ్ లైటింగ్ మీటింగ్ అంతా సేమ్ టు సేమ్ పెట్టేశారు. మనం ఇప్పుడు వెళ్తున్నాం వినాయకుడిని చూడడానికి. పాలనహారతు మోదక ప్రియతు మంగళదాత భక్తాంచి కామనా పురహిత महाद्वारया नगरीचा तू महाद्वारया नगरीचा तू दैवत अमुचा विनायका. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ వినాయకుడు చూడడానికి వెళ్తున్నాం. మెల్లగా అట్లా లోపలికి పోగానే మనకు ఫస్ట్ గణపయ్య, తర్వాత శివపార్వతులు కనిపిస్తారు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తారు. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే శివపార్వతులు లేచి ఆశీర్వదించే టైప్లో వేసారు. మనం వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు బంద్ చేసుకున్నారు. మనం వచ్చినప్పుడైతే ఆఫ్ ఉంది, మనమైతే ఏమీ లేము. ఒకవేళ కుదిరితే కంపల్సరీ ఒక షార్ట్ అయితే వేస్తా, మీరు కంపల్సరీ వచ్చి విజిట్ చేయాలని అనుకుంటున్నా. కంపల్సరీ చూడండి. ఇక తర్వాత మన హిందూ సేన యూత్ వాళ్ళ దగ్గరకు వచ్చేసినాం. గణపతి అయితే మస్తు భారీగా తీసుకొచ్చారు. చాలా బాగుంది. ఇక డెకరేషన్ అయితే కంప్లీట్ కాలేదని అయితే అనుకుంటున్నాను నేనైతే. మ్యాక్సిమం అయితే అయిపోయింది, ఇంకేమైనా చేస్తే చేయొచ్చు. ఒకవేళ కుదిరితే వీళ్ళది కూడా కంపల్సరీ ఒక షార్ట్ వీడియో ఉన్నా లేదంటే ఒక 2-3 minutes వీడియో ఉన్నా పెట్టేస్తా. ఈ తర్వాత ఇక్కడనైతే గణపతి అయితే మస్తున్నాడు, కానీ డెకరేషన్ అయితే కంప్లీట్ కాలేదు. వీళ్ళైతే పెడతా. ఈ తర్వాత 5 స్టార్ యూత్ అని చెప్పేసి వీళ్ళు డెకరేషన్ పనులు అయితే నడుస్తున్నాయి. ఇంకా నడవని, ఇంకా వీళ్ళే కూడా నడవని. ఒకవేళ వీళ్ళు కుదిరితే మాత్రం కంపల్సరీ పెడతా. వీళ్ళది కన్ఫర్మ్ అయితే కాదు. ఇక తర్వాత లోపట్లోకి వచ్చేస్తే గల్లీలలోకి వచ్చేస్తే మంచి భారీ విగ్రహం అయితే పెట్టారు. ఓకే, బాగుంది విగ్రహం. ఈశ్వర హే గజానన హే గజానన హే గజానన హే గజానన. హే గజానన వినాయక హే గజానన. ఇక వీళ్ళైతే జై భవాని యూత్ వాళ్ళది గణపతి. ఇక తర్వాత మన స్టార్ ఓంకార్ భయ వాళ్ళ గణపతి, ఫేమస్ యూత్ అని చెప్పేసి బాగుంది. వీళ్ళ కూడా మస్తు ఉంటుంది. శివ శివ గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ. శివ శివ నా
ఇదండి ఇక పార్ట్ 1. పార్ట్ 2 కూడా ఉంది, ఎందుకంటే ఈ వీడియో మొత్తం లెంతీగా అయిపోయింది. అట్లనే చెప్పేసి 2 పార్ట్స్గా డివైడ్ చేసిన. పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తే కన్ఫర్మ్గా వచ్చి చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్.